హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ లక్ష్మి. మీరు చూస్తున్నది స్వీట్ బాగే ఛానల్. వెల్కమ్ బ్యాక్ అండ్ గుడ్ మార్నింగ్. నేను నిన్న గోరింటాకు పెట్టుకున్నా అనమాట. సో అది చూపిస్తున్నా. ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్ మీరు చూసుంటే పూర్తిగా తెలుసుండేది. ఏం చేసాము, ఏం పెట్టుకున్నాము, ఎలా పెట్టుకున్నాము అండ్ మా ఆయన సింగింగ్ స్కిల్స్ ఇవన్నీ లాస్ట్ వ్లాగ్లో చూపించాను. వెళ్ళి చెక్అవుట్ చేయండి ఒకవేళ చూడకపోతే. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్త మొబైల్ తీసుకున్నాం అనమాట. దానికి అన్బాక్సింగ్. ఇది నాది కాదు, మా ఆయనది. తన ఫోన్ షెడ్కి వెళ్ళిందని అప్పుడే 2-3 వ్లాగ్స్ నుంచి చెప్తున్నా. సో ఇప్పటికైతే ఒక OnePlus Nord ఫోన్ అయితే తీసుకున్నాము. సో అది అన్బాక్సింగ్ చేస్తున్నా అనమాట. ఇట్స్ ఎగ్జైటింగ్. సో చాలా బాగుంది. ఫోన్ అయితే ఎక్సలెంట్గా ఉంది. మామూలు ఇప్పుడు మేము వాడిన అన్ని ఫోన్ల కన్నా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అనమాట. మేము మినిమం 20,000 లోపే తీసుకున్నాము ఇప్పటికి వచ్చే ఫోన్లు. 6,000 నుంచి స్టార్ట్. 6,000 ఒకసారి, 8 ఒకసారి, అండ్ దాని తర్వాత 16,000 మొబైల్ ఒకసారి, అండ్ 18,000 మొబైల్ ఒకసారి, అండ్ అలా ఇప్పుడు 20,000కి వెళ్ళాం అనమాట. ఇది OnePlus Nord CE3 ఒకవేళ మీకు లింక్ కావాలంటే కింద డ్రాప్ చేస్తాను చూడండి. ఫోన్ అయితే నాకు పిచ్చగా నచ్చేసింది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇది నాకు 20,000 పడింది ఫోను. దీనికి లైట్ వెర్షన్ అనమాట ఇది. దాని తర్వాత అప్గ్రేడ్ వెర్షన్ కూడా ఉంది లైట్ కాకుండా. సో అది నాకు 256 GB దొరకలేదు, అంటే అసలు లేదనమాట. 128 ఉంది. సో అందుకని లైట్ వెర్షన్ అయినా పర్వాలేదు తీసేసుకుందామని చెప్పి తీసుకున్నాను అనమాట. పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది, మొత్తానికి లేకుండా ఉండదు. కానీ నాకు 256 GB నాకు 20,000కి వచ్చిందనమాట. అదే 128 GB నాకు 22,000 పడి ఉంటుంది అప్గ్రేడ్ వెర్షన్ తీసుకుంటే. సో అక్కడ మనకి ముందు కావాల్సింది కెమెరా అండ్ దాంతోపాటు స్టోరేజ్, ఇవి రెండు బాగా ఇంపార్టెంట్ అనమాట. సో అందుకని ఇది తీసుకున్నాను నేను. OnePlus మొబైల్ యూజ్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇప్పుడు వచ్చి మేము రెడ్మీ, శాంసంగ్ ఆ మొబైల్స్ ఎక్కువ వాడేవాళ్ళం. ఇది రెడ్మీ కాదు, OnePlus. కొంచెం బాగుంది, వెర్షన్ బాగుంది, అలాగే సాఫ్ట్వేర్ కూడా బాగుంది అనమాట. సో తీసుకునేది ఆ 20,000కి ఈ ఎంఐలు అవి తీసుకుని కన్నా మంచి ఫోన్ తీసుకుందాము, బ్రాండెడ్ అనుకున్నాం. ఒక పక్కన టీ పెట్టుకున్నా, ఒక పక్కన రోజ్మెరీ వాటర్ రెడీ చేసుకుంటున్నాను అనమాట. ఇది రీసెంట్గానే తీసుకున్నా, 1/2 kg ఎంతో ప్యాకెట్. ఇది రోజ్మెరీ అంట, ఎక్కడైనా ప్లాంట్స్ దొరికితే తీసుకోవాలి. బాగుంది. అంటే నేను మామూలు బయట రెడీమేడ్గా తయారు చేసి తీసుకున్నా, అది బాగున్నట్టు అనిపించింది. సో అందుకని ఇలా డ్రైది తీసుకున్నా. ఫ్రెష్ అయితే ఇంకా బాగుంటుంది కదా. ఎక్కడైనా ఇక్కడ రాజమండ్రి సరౌండింగ్స్లో రోజ్మెరీ ప్లాంట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి, కొంటాను. సో ఇవైతే డ్రై అయిపోతే చాలా చిన్నవి అయిపోతున్నాయి అనిపిస్తుందా అనమాట. కొంచెం అదొక రకమైన మింటు సుగంధ ద్రవ్యాలతో కూడిన వాసన అంటారు కదా, ఆ స్మెల్ వస్తుంది అనమాట. నేను ఇప్పుడు ఒక 3 స్పూన్స్ చేసుకుంటున్నా. ఇది చిన్నదే, 3 గ్లాసెస్ వాటర్ వేసా దీంట్లో. ఇది టీ అనమాట, ఇది రోజ్మెరీ. దీంట్లో ఒక 3 to 4 స్పూన్స్ వేస్తాయి. ఇది కూడా చిన్న స్పూనే. రేపు శుక్రవారం పూజ చేసుకుంటా అండ్ తలస్నానం చేస్తా. అందుకని తలస్నానం అయిపోయిన తర్వాత వాడడానికని ఇప్పుడు ప్రిపేర్ చేసి చల్లబరుచుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక 1 week to 10 days వాడుకోవచ్చట. సో అది ప్లాన్. మామూలుగా అయితే రోజ్మెరీ వాటర్ తీసుకున్నా, అది గుడ్ వైబ్స్ సంథింగ్ ఏదో బ్రాండ్ నుంచి తీసుకున్నా, అది కూడా బాగుంది. సో అది కూడా షకలక బేబీ ఆగు. సో అది కూడా బాగుంది. ఒకసారి ఇది కూడా ట్రై చేద్దాము. ఎలాగే తీసుకున్నాను కదా, ముందు ఇదే తీసుకున్నాను నేను, తర్వాత అది తీసుకున్నా. బాగుందని చెప్పేసి ఇంక ఇది రెడీ చేసుకుంటున్నాను అనమాట. దీంట్లో అల్లము ఇంకా పుదీనా కూడా వేస్తారంట. నేను మాత్రం ప్రస్తుతానికి ఇది ఒక్కటే వేసుకుంటున్నాను. నెక్స్ట్ టైము మిగతా ఇవి ట్రై చేద్దాము. ఫస్ట్నే అన్నీ వేసేయడం ఎందుకని ఓన్లీ రోజ్మెరీ వాటర్ ఒకటే రెడీ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అండ్ ఇక్కడ టీ అయిపోయింది. టీతో పాటు పూల్ మక్కని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట టీతో పాటు. సో
హెల్దీ స్నాక్ టైప్. ఏం లేదు, ఇవి కొంచెం ఒక 5 to 10 minutes వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసి తర్వాత కొంచెం నూనె పసుపు అక్కర్లేదులేండి, కొంచెం నూనె పెప్పరు లేదంటే కారము వేసుకొని రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఈవినింగ్ స్నాక్ కింద బెస్ట్ స్నాక్ అనమాట. వెయిట్ లాస్ కోసం లేదంటే డైట్ కోసం హెల్దీ కోసం ఈ మూడిట్లో ఏదైనా మీరు తీసుకోవచ్చు. పిల్లలకైతే మస్ట్ ట్రై టు దిస్ రెసిపీ. దీంతో చాలా చాలా రెసిపీస్ ఉన్నాయి. ప్రస్తుతానికి మేము ఇంట్లో ఎక్కువగా చేసుకునేది ఓన్లీ ఫ్రై చేసేసుకుని కొంచెం ఆయిల్ పసుపు ఉప్పు కారము ఇది ఫ్రై చేసిన తర్వాత ఇవి పక్కకు తీసేసి పసుపు ఉప్పు కారం వేసి ఆయిల్ వేసి ఒక్కసారి అది మరిగిన తర్వాత స్టవ్ కట్టేస్తాను. అప్పుడు ఇది వేస్తాను అనమాట. తర్వాత కలిపేసి దించేసుకోవడమే. స్నాక్ కింద బాగుంటుంది. 8 కంటైనర్లో పెట్టుకుంటే ఒక 2 days ఉండొచ్చేమో. మేమైతే ఆ రోజుకి కవర్ చేసేస్తాము. ఇప్పుడు ప్రస్తుతం పూల్ మగని అయిపోయింది, తెప్పించుకోవాలి తర్వాత. నేను ఈ లోకల్ స్టోర్లో నాకు అంత పెద్దగా నచ్చలేదు. డీమార్ట్లో చాలా బాగుంటుంది పూల్ మగని, ఒరిజినల్లో వస్తుంది అనమాట. ఈ స్ట్రక్చర్లో నాకు ఏవి కనబడలే, అన్నీ చిన్నవి పిలివిత్తులు ఉన్నాయి. సో అందుకని డీమార్ట్లోంచి తెచ్చుకోవాలి సార్ ఒక 2-3 ప్యాకెట్స్. అప్పుడు అలాగే తెప్పించుకున్నా ఒక 2 ప్యాకెట్స్. సో ఇది ఫ్రై చేసుకుని అండ్ ఇది టీ తాగేసి టీ వడపోసుకోవాలి. టీ తాగేసిన తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. We'll be driving down state, yeah. Looking around for the next crowd, yeah. Going our own way, trying to find a new route, yeah. We'll be going in circles, trying to find a way, searching for the things we do, yeah. Dropped out without a choice, yeah. Hair blown round to the window, singing stupid noise with you. I just wanna get to know ya. I wanna go far to the coast, yeah. I wanna drive fast to the ocean. I wanna know all of you. Growing old like a ghost, yeah. I wanna have kids of my own, yeah. Live a life till it's over. But until we do, it's sleeping too long. Yeah, I'm feeling a little crazy. Sat at home being late. దిస్ ఈజ్ ద పూల్ మకని. నేను కొంచెం ఉప్పు కారం ఎక్కువ వేసుకున్నా. అండ్ ఇది అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇది అండ్ టీ ఇవి రెండు పట్టుకుని బయటికి వెళ్ళి మంచిగా మొక్కల దగ్గర కూర్చుని తింటూ తాగితే బాగుంటుంది కదా. వెళ్ళిపోయి తినేసి మళ్ళీ వస్తా. నేను నెయిల్ పాలిష్ వేసుకుని కనీసం ఒక 2-3 months అయ్యి ఉంటుందేమో. ఈ మధ్య అసలు నెయిల్స్ మీదే కాన్సన్ట్రేషన్ లేదు. అండ్ నెయిల్స్ కూడా బాగా ఊడిపోతున్నాయి. నిన్న క్రిటికల్ ఆయిల్ ఏమన్నా తీసుకోవాలి. సో నాది మామూలుగానే నెయిల్స్ కొంచెం బాగా థిన్ అనమాట. సో అందుకని త్వరగా నాకు ఫేడ్ అవుట్ అవుతాయి, అలాగే త్వరగా ఇరిగిపోతాయి. సో ఇక్కడైతే రెడ్ నెయిల్ పాలిష్ వేసుకున్నా. రేపు చిన్న మ్యారేజ్ ఉంది. ఈవినింగ్ వెళ్దాం అనుకుంటున్నా. పూర్తిగా తెలియదు వెళ్తానో లేదో అని. సో అందుకని కొంచెం ముందుగానే వేసుకుంటే ఖాళీగా ఉన్నాను కదా అని వేసుకున్నాను అనమాట. అండ్ దానికన్నా ముందు మంచిగా దేవుడి గది మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసేసాను. మొత్తం దేవుళ్ళన్నీ కడిగేసి డీప్ క్లీనింగ్ చేశాను. ఇంకా మనకి కావాల్సింది రోజ్మెరీ వాటర్. దీన్ని నేను స్ట్రైన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నా. ప్రస్తుతానికి నేను కొంచెం రోజ్మెరీ ఎక్కువ వేసానే అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం ఎక్కువ కలర్గా అనిపించింది అనమాట. ఒకవేళ వేస్తే ఇంకా తక్కువ వేయాలి. నేను మామూలుగా ఇప్పుడు వీడియోలో చూసుకుంటే 3 spoons కాదు, ఒక 4-5 spoons 5-6 spoons వేసినట్టున్నాను. సో మ్యాక్సిమం ఒక 3 ఇంకా సరిపోతుంది. నేను 3 glasses వాటర్ అండ్ 3 spoons వేసాను. ఇంచుమించు 4 glasses వాటర్ వేసినా పెద్ద ఇబ్బంది అనిపించదు. అలా ఉందన్నమాట. చాలా కన్సిస్టెన్సీ అనేది అంటే కలర్ ఎక్కువ వచ్చింది. సో అందుకని చెప్తున్నా. నాకైతే ఈ డబ్బాతో స్టోర్ చేసుకుంటున్నాను. మీకు కనుక గాజు బాటిల్ ఉంటే కనుక దాంతో చేసుకోండి. సో ఏమవుతుందో తెలీదు. నా ఆడియో రికార్డ్ చేసేటప్పటికి నాకు గొంతు పోతుంది, లేకపోతే బయట సౌండ్స్ వస్తాయి. ఉల్లిపాయలు పువ్వులు అనుకుంటే ఎవరొకరు వస్తారు. ఇప్పుడైతే నాకు గొంతు పోయింది. ఇందాక నుంచి ఆపుతూ చేస్తున్నా
ఏవో వస్తున్నాయని చెప్పేసి మళ్ళీ ఇప్పుడేమో వాయిస్ పోతుందనమాట. సో ఇప్పుడు నేను త్వరగా ఫ్రెష్ అప్ అవ్వాలి. శుక్రవారం కాబట్టి మంచిగా పూజ చేసుకుందాము అని నిన్నే అన్ని కడుక్కున్నాను. అంటే ఇప్పుడు అన్ని కడుక్కున్నాను కదా. అండ్ నెక్స్ట్ టైం మార్నింగ్ ఇస్తున్నాను నేను ఇది వీడియో. ఇక్కడ రోజ్మెరీ ఎసెన్స్ కాదు, ఇది వాటరే. సో రోజ్మెరీ వాటర్ స్ప్రే చేసుకుంటున్నాను తలకి. నా వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేసేయండి, చాలా దారుణంగా వస్తుంది. సో రోజ్మెరీ వాటర్ అయితే నేను స్ప్రే చేసుకుంటున్నాను అనమాట. ఇంకా అది స్టార్టింగ్ స్టేజ్ కదా, అది రేపటి నుంచి వాడదాం, ఈరోజే కదా తయారు చేశానని చెప్పేసి. అండ్ నేను కొనుక్కున్న రెడీమేడ్గా దొరికే రోజ్మెరీ వాటర్ అయితే స్ప్రే చేసుకుంటున్నాను. ఒకవేళ ఈ బాటిల్ ఖాళీ అయిపోతే అదే రెడీ చేసుకుని దీంట్లో పోసుకుని చక్కగా స్ప్రే చేసుకుంటా ఫ్రిడ్జ్లో పెట్టుకుని. సో అదనమాట మా రోజ్మెరీ స్టోరీ. అండ్ మీకు ఈ దీంట్లో చూపించిన ఏమైనా లింక్స్ కావాలంటే కింద ఇస్తాను. మొన్ననే మా డాడీకి కూడా మొబైల్ కొన్నా 12,000లో. సో ఆ మొబైల్ లింక్ కూడా కింద ఇస్తాను. ఈ మొబైల్ లింక్ అది అండ్ రోజ్మెరీ లీవ్స్ ఇవన్నీ మొత్తం అన్నీ కింద డ్రాప్ చేస్తాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ఈ వ్లాగ్ ఎంతవరకు చూసారో అనుకుంటే కనుక మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే లైక్ చేయండి అండ్ మంచి కామెంట్ పెట్టండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మోర్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ ఇంపార్టెంట్ కదా. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఇప్పుడు వీడియో పెట్టిన స్టోరీస్ పెడుతూ ఉంటాను. ఒకవేళ మీరు ఇంకా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకపోతే వెళ్ళి చెక్అవుట్ చేయండి. మ్యాక్సిమం మంచిగా వచ్చిన పిక్స్, ఈ వీడియోస్, అప్డేట్స్ అన్నీ దాంట్లో వస్తాయి. వెళ్ళి స్టోరీస్ చూడండి. అప్పుడు ఒకవేళ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే అక్కడ ఫాలో అయినా పర్వాలేదు, ఏదైనా నా వీడియోస్ వెళ్తాయి. సో అదనమాట ఈరోజు వీడియో. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. రోజ్మెరీ వాటర్ ఒకవేళ మీరు వాడితే కింద కామెంట్ చేయండి మీకు ఎలా పనిచేసిందని చెప్పి.